అమ్మా ఈ పొట్ట ఏమో తగ్గదు, ఈ పొట్ట తగ్గేదాకా ఒక అమ్మాయి కూడా పడదు. ఏమైంది రవి, ఇంకా నువ్వు జాగింగ్ ట్రాక్లోనే ఉన్నావు? ఏం లేదు సార్, కాలు పట్టేసింది. ఇంకా పెళ్లి కాలేదు, ఏం కాలేదు, పట్టుమని 25 ఏళ్ళు కూడా లేవు, అప్పుడే కాళ్ళు పట్టేయటం ఏళ్ళు పట్టేయటం ఏందిరా బాబు? 6 ప్యాక్ కోర్స్ సార్. 6 ప్యాక్ ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఇవన్నీ వర్కౌట్ అయ్యే పనులు కావలే కానీ ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఇప్పుడు ముందు ఆ కాలు సంగతి ఏంది? ఇంకేమో సార్, ఫిజియోథెరపీ దగ్గరికి వెళ్ళి వేలు పెట్టాల్సిందే. అవసరం లేదు నీకు, అలాగే వాళ్ళకు కూడా ఒక గ్యాడ్జెట్ చూపిస్తా పద. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మీరు కూడా ఇలా ఒక హెల్త్ ఎంతూజియాజిస్ట్ అయి ఉన్నట్లయితే, లేదా ఆల్ ఆఫ్ సడన్ మనం లేచినప్పుడు, లేదా మనం ఏదైనా వర్కౌట్ చేస్తున్నప్పుడు, లేదా మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఇలాంటి మజిల్ క్యాచెస్ అయితే మనకి వెరీ కామన్ గా వస్తుంటాయి. సో యూజువల్ గా మనము ఇలాంటి సందర్భాల్లో ఒక ఇంట్లో మనం జస్ట్ కొంచెం హాట్ వాటర్ తోటి స్నానం చేయటం, లేదా మరీ ఇంకా పెయిన్ ఎక్కువ ఉంటేనేమో కొంచెం ఉప్పుతోటి మనం కాపడం పెట్టుకోవటం, ఇట్లాంటివన్నీ చేస్తుంటాం కదా. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా దీనికంటూ ఒక గ్యాడ్జెట్స్ ఎందుకు లేవు మార్కెట్ లో అని చెప్పి. అంటే ఫిజియోథెరపీ దగ్గరకో, లేదన్నట్లయితే గనక డాక్టర్ దగ్గరకో, లేదన్నట్లయితే గనక ఈ ఎవరైతే మసాజెస్ ఇవన్నీ చేస్తుంటారో వాళ్ళ దగ్గరకో పోలేని వాళ్ళు ఉంటారు. లేదన్నట్లయితే గనక వాటికి వెళ్ళి మళ్ళీ అడిషనల్ గా అదనంగా ఖర్చు, ఇంకా చెప్పాలంటే 1 సిట్టింగ్ లో అయ్యేటువంటి కాస్ట్ కన్నా తక్కువ కాస్ట్ కే మీకు ఈ కల్ట్ అంటే చిన్న బ్రాండ్ ఏం కాదు. సో వీళ్ళకి సంబంధించినటువంటి ఈ మసాజర్ అయితే రావడం జరిగింది. బేసిక్ గా కల్ట్ వాళ్ళకి సంబంధించిన జిమ్స్, వర్కౌట్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా మనకు ఉంటాయి కదా. సో వాళ్ళకి ఉపయోగపడుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం నార్మల్ పబ్లిక్ కూడా అన్న దాంతో సహాయంతో దీని అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్రైస్ వచ్చేటప్పటికే మీకు అరౌండ్ 2000 రూపీస్ కి రావడం జరుగుతుంది. బట్ మన ఛానల్లో కూపన్ కోడ్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను. ఈ కూపన్ కోడ్ యూస్ చేసినా, లేదా లింక్ కింద లింక్ యూస్ చేసుకున్నా గానీ మీకు 10% డిస్కౌంట్ రావడం జరుగుతుంది. సో 1800-1700 రూపీస్ కి అట్లా వస్తూ ఉంటుంది. ఒకసారి అయితే లుక్ చేయండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు కల్ట్ మసాజర్ అని చెప్పి దీనికి సంబంధించినటువంటి గన్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ మీకు ఇన్సైడ్ ద బాక్స్ ఏమున్నాయి ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అంతా మనకి రాయడంతో పాటు వాట్ ఈస్ ఓల్ట్ ఎక్స్ అని చెప్పి, అంటే ఈ ప్రోడక్ట్ మనకి దేనికి ఉపయోగపడుతుంది ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ రాయడం అనేది జరిగింది. సో ప్రీమియం ప్యాకింగ్ మాత్రం చాలా బాగుంది, కల్ట్ కదా. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఇనిషియల్ గా మనకు కొంత యూజర్ మాన్యువల్, అలాగే ఒక క్యారీ కవర్ ని కూడా ప్రొవైడ్ చేశారు. ప్రీమియం గా ఉంది క్వాలిటీ కూడా. అండ్ దీంతో పాటు ఇక్కడ మనకి ఫస్ట్ ఇనిషియల్ గా ఒక గన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇదంతా కూడా సాఫ్ట్ సిలికాన్ మెటీరియల్ తో తయారు చేశారు. అండ్ దీంట్లో ఉన్నటువంటి గన్ ఏదైతే ఉందో 3200 RPM దాకా మాక్సిమం వెళ్ళడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఫస్ట్ టైం ఇందులో మనకి కాపర్ మోటార్ అయితే యూజ్ చేశారంట. యూజువల్ గా నార్మల్ రెగ్యులర్ మోటార్స్ ని యూజ్ చేస్తుంటారు. అండ్ డిజైన్ కూడా బాగుంది. ముఖ్యంగా హ్యాండ్ గ్రిప్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్ గా మన చేతికి ఇమిడిపోవడం రాగా ఒక చెప్పాలంటే ఒక గన్ లాగా మనకు రావడం జరుగుతుంది. అండ్ బ్యాక్ సైడ్ ఇక్కడ మనకు వచ్చేటప్పటికి కెపాసిటివ్ టచెస్ ని మనకు ప్రొవైడ్ చేస్తారు. ఒకటి వచ్చేటప్పటికి మనకి పవర్ ఆన్ ఆఫ్, ఇక్కడ మీకు పవర్ నొక్కగానే ఆటోమేటిక్ మీకు డిస్ప్లే చేస్తుంది. సరే, ఇది బ్యాటరీ యొక్క పర్సెంటేజ్ ఇంకా 61% ఉందన్నట్లు. అండ్ ఇదే కెపాసిటెన్స్ టచ్ ని 3 సెకండ్స్ మీరు గనక పట్టుకొని ఉన్నారు అన్నట్లయితే చూసారు కదా, ఆటోమేటిక్ గా ఇది యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ దీన్ని హోల్డ్ చేసి పట్టుకున్నారంటే ఆఫ్ అయిపోతుంది. అండ్ దాని పక్కన ఉన్నది ఏదైతే ఉందో హీట్ కోసం, ఎస్ దీంట్లో మనకి హాట్ కాపడం పెట్టుకుంటాం చూసారా, దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ టైప్ సి పోర్ట్, అంటే ఛార్జ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీఛార్జ్ చేయడం కోసం. అండ్ రీఛార్జింగ్ కూడా అరౌండ్ 1 అవర్ టైం తీసుకోవడం జరుగుతుంది. అండ్ దీని రన్ టైం వచ్చేటప్పటికే అప్రాక్సిమేట్లీ ఒక ఫుల్ ఛార్జ్ మీద మీరు 3 అవర్స్ దాకా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ మసాజర్స్ లోపల మోటార్ ఉంటుందని అంటే ఇదంతా కూడా హెవీ సౌండ్స్ చేద్దాం అనుకోకండి. ఇది జస్ట్ మీకు 45 డెసిబెల్స్ లోపలే మీకు రావడం జరుగుతుంది. అండ్ దీని తర్వాత మనకి వీటికి సంబంధించినటువంటి హెడ్ యాక్సెసరీస్ టోటల్లీ మనకి 6 యాక్సెసరీస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేటప్పటికే ఫ్లాట్ గా ఉంటుంది. హాట్ మసాజ్ హెడ్ అని అంటారు. బేసిక్ గా ఇది దీనికి అటాచ్ చేసినప్పుడు దీని ద్వారా మనకి హీట్ కూడా రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు వేడిగా ఎక్కడన్నా కాపడం పెట్టుకోవాలనుకుంటారు సార్, ఉబ్బటం, ఏదైనా దెబ్బ తగలటం ఇట్లాంటి దగ్గర వాస్తు ఉంటాయి చూసారా, అలాంటి సందర్భాలలో మీకు ఇది చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. బట్ మీరు కంపల్సరీ ఇది ఆన్ చేస్తున్నారు, పక్కన ఉన్నటువంటి హీట్ బటన్ కూడా మీరు అయితే ఆన్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికే ఇది కోల్డ్ మసాజ్ హెడ్ ఇది. సో బేసిక్ గా ఇది మీరు ఫ్రిడ్జ్ లో గానీ లేదన్నట్లయితే కనుక కోల్డ్ వాటర్ లో పెట్టి కానీ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని సందర్భాల్లో కళ్ళ దగ్గర లేదా హెడేక్ ఉన్నప్పుడు అలాంటి సందర్భాలలో దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్కడన్నా మీకు రిలాక్సేషన్ కోసం కోల్డ్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే. అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే ఇందులో ఉండేటువంటి రౌండ్ బాల్ హెడ్, ఇది బేసిక్ గా మనకి అప్పర్ బ్యాక్ అంటే మన నడుము దగ్గర బ్యాక్ అలాగే వేస్ట్ ఉంటుంది చూసారా, దాని దగ్గర మనకి ఏదన్నా బంప్స్ కూర్చొని ఎక్కువసేపు లాంగ్ టైం మీరు కూర్చొని వర్క్ చేస్తుంటారు అన్నట్లయితే కనుక అలాంటి సందర్భాల్లో మీకు రిలాక్సేషన్ కోసం జనరల్ గా నేనైతే మహానికి తొక్కమంటాను. సో ఇకపైన మహానికి తొక్కమనాల్సిన అవసరం అయితే లేదు, అది కూడా పెద్దదైపోయింది.
అయిపోయింది, దాని వెయిట్ కూడా పెరిగిపోయింది. తొక్కమన్నా కానీ ఇప్పుడు తొక్కట్లా చదువుకోవాలంటుంది. సో దానిపైన ప్రమేయం లేకుండా ఇకపైన నేనే వీటిని యూజ్ చేసుకుని ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని రిజాల్వ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఇక్కడ మనకు వచ్చేటప్పటికే ఫ్లాట్ హెడ్ మసాజర్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఇది జస్ట్ మీరు ఎక్కడన్నా మజిల్ రిలాక్సేషన్ ఇట్లాంటివి కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక అలాంటి సందర్భాల్లో మీకు ఇది చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. ఇంకొకటి యూ షేప్డ్ గన్ మసాజర్ మనకు ప్రొవైడ్ చేశారు. బేసిక్ గా మనకి బ్యాక్ సైడ్ స్పైన్ కార్డ్ ఉంటుంది సార్, మన మెడ దగ్గర లేదా మెడ కింద, ఇలాంటి సందర్భాలలో ఎక్కడన్నా స్పైన్ దగ్గర వెనుముక దగ్గర నొప్పి వస్తుంది అన్నట్లయితే గనక అక్కడ మనం దీన్ని కనెక్ట్ చేసుకొని మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో కూడా మనకి 6 డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా వేళ్ల దగ్గర ఇట్లా మనకి ఏదైనా చేసుకోవాలనుకున్నా ఇలాంటి సందర్భాల్లో కూడా మీకు బేసిక్ గా చెప్పాలన్నట్లయితే పెయిన్ ఎక్కడుందో అక్కడ మీరు వీటిని యూజ్ చేసుకొని మసాజెస్ అయితే చేసుకోవచ్చు. ఇక ఫైనల్ గా దీంట్లో మనకు ఉన్నటువంటి మరొక యాక్సెసరీ ఏంటి అంటే బుల్లెట్ హెడ్. సో ఇదేంటి అంటే పర్టికులర్ ఒక స్పాట్ దగ్గర మీకు పెయిన్ ఉంది అని అనుకున్నారు అనుకోండి, సో అలాంటి సందర్భాల్లో అలాంటి దగ్గర మీకు ఇది బాగా ఉపయోగపడడం జరుగుతూ ఉంటుంది. సో దీని సహాయంతో ఆ పర్టికులర్ పార్ట్ దగ్గర ఉన్నటువంటి మజిల్ కావచ్చు, నర్వ్స్ కావచ్చు, లేదన్నట్లయితే గనక పెయిన్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు రిలాక్స్ అయిపోవడం అయితే జరుగుతుంటుంది. ముఖ్యంగా బేసిక్ గా ఇది దేనికి అవసరం అని అంటే ఒకవేళ మీరు రెగ్యులర్ గా జిమ్ చేస్తుంటారు, లేదన్నట్లయితే గనక హెవీ వర్కౌట్స్ చేస్తుంటారు, లేదన్నట్లయితే ఎక్కువసేపు లాంగ్ టర్మ్ లో ఒక దగ్గర కూర్చొని ఉంటారు, ఫిజికల్ యాక్టివిటీ ఉండదు, ఎక్కువ వర్క్ చేసినా ఎక్కువ వర్క్ చేయకపోయినా ప్రాబ్లమ్ అన్నట్లు అర్థమవుతుంది. సో అలాంటి సందర్భాలలో మనకి మజిల్ క్యాచెస్ జరుగుతూ ఉంటాయి, లేదా మజిల్ రిలాక్సేషన్ కోసం అలాంటి సందర్భాలలో మనము ఒక మసాజ్ సెంటర్ కో లేదన్నట్లయితే కనుక ఒక ఫిజియోథెరపీ దగ్గర ఏదైనా క్రిటికల్ ప్రాబ్లం అయితే ఫిజియోథెరపీకి వెళ్తాం కదా, అలాంటి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేకుండా మనం ఇనిషియల్ గా దీని సహాయంతో ఫస్ట్ రిలాక్సేషన్ అయితే అవ్వచ్చు. ఆ తర్వాత ఒకవేళ తగ్గలేదు అన్నట్లయితే కంపల్సరీ ఎట్లాగో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్లాల్సిందే, వాళ్ళకి కావాల్సింది అయితే మనం సమర్పించుకోవాల్సిందే. సో ఇది బేసిక్ గా ఈ కల్ట్ మసాజర్ వోల్ట్ ఎక్స్ కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే నాకైతే 2000 రూపీస్ బడ్జెట్ లో పర్లేదు పర్చేజ్ చేయొచ్చు అని నేను అంటాను. ముఖ్యంగా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, లేదంటే మన ఏజ్ వాళ్ళు, ఈవెన్ మనం కూడా క్రికెట్ ఆడిన వచ్చినప్పుడు, లేదంటే వాకింగ్కి వెళ్ళి వచ్చినప్పుడు, జిమ్ కి వెళ్ళి వచ్చినప్పుడు, లేదా హెవీ వర్కౌట్స్ చేసినప్పుడు, లేదా లాంగ్ టైమ్ లో కూర్చొని వర్క్ చేసుకుంటున్నప్పుడు, అలాంటి సందర్భాల్లో ముఖ్యంగా బ్యాక్ అయితే మన బంప్స్ చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, పెయిన్ అనిపిస్తూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో మాత్రం నిజంగా ఇది ఒక క్యూట్ గ్యాడ్జెట్ అనే నా అభిప్రాయం. అండ్ ఇన్ఫాక్ట్ ఇది వచ్చేటప్పటికి మీకు అప్ టు మనకి 6.5 kgs వరకు మనం అప్లై చేసే ప్రెషర్ అయితే ఇది తట్టుకోగలదు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఈవెన్ ఇందులో మన కాపర్ మోటార్ వాడటం వల్ల లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్ తో పాటు లాంగ్ డ్యూరబిలిటీ కూడా మనకు రావడం జరుగుతుంది. ఇది 0 to 100% ఛార్జ్ అవడానికి అప్రోక్సిమేట్లీ మీకు 1 hour దాకా టైం తీసుకుంటుంది. అండ్ ఇది వచ్చేటప్పటికే మీకు 5 watts సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు కాబట్టి ఈజీ టు క్యారీ, ఎక్కడికంటే అక్కడికి చాలా సునాయాసంగా క్యారీ అయితే చేసుకోవచ్చు. ఎనీవే ఈ ప్రోడక్ట్ ని మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్ అండ్ కూపన్ కోడ్ యూజ్ చేయండి. సో ఎడిషనల్ మీకు డిస్కౌంట్ కూడా రావడం జరుగుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హావ్ ఎ గ్రేట్ డే.